హాయ్ హలో. ఈరోజు చింతకాయ పచ్చడి, రోటి పచ్చడి చూపిస్తాను, చూసేయండి. బాగుంటుంది టేస్ట్గా. వేసిన పప్పు, చింతకాయ తొక్కు, చింతకాయ తొక్కు 100 గ్రాములు చింతకాయ తొక్కు, 100 గ్రాములు వేసిన పప్పు, ఎండుమిర్చి ఒక 30 కాయలు. నూనె పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. వేగిపోయినాయి, తీసేద్దాం. ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక 10 మిరియాలు. సిమ్లో పెట్టి వేపుకోండి, లేదంటే ధనియాలు జీలకర్ర మాడిపోతాయి. చిన్నగాలంటే లోపల దాకా, చిన్న మెంటదైతే లోపల దాకా వేగతాయి, లేదంటే పచ్చిగా ఉంటుంది లోపల. వేగిపోయినాయి, తీసేస్తాం. తగినంత ఉప్పు మర్చిపోయారు, దీంట్లో వేస్తాం కదా. వేసుకోకూడదు, ఎందుకంటే దీంట్లో ఉంటుంది ఉప్పు, సరిపోద్ది. చాలకపోతే చూసుకొని వేసుకోండి. దీంట్లో మాత్రం వేసుకోకండి, ఎక్కువైపోద్ది. ఇది ఎలాగో చింతకాయ తొక్కులో ఉప్పు వేసి దంచుకుంటారు కాబట్టి ఈ ఉప్పే సరిపోద్ది. చాలకపోతే మనం చూసుకొని కలుసుకోవచ్చు. మళ్ళీ తిరగమాత పెట్టున్నాను. పచ్చడి అయితే దంచేసాను, రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఉప్పు తగ్గింది. ఆ చింతకాయ తొక్కు వేయగా ఉప్పు అయితే కొంచెం తగ్గింది. నేను ఇప్పుడు వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చింతకాయ తొక్కుతో వేసేసిన తర్వాత ఉప్పు చూసుకొని 1 వంతు తగ్గితేనే వేసుకోండి, లేదంటే సరిపోద్ది. కొంచెం జీలకర్ర, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదేంటంటే టిఫిన్లో కానీ అన్నంలో కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. టిఫిన్లలో కానీ, పప్పొంగల్లో కానీ, ఉప్మాలో కానీ దేంట్లైనా వాడుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. 4-5 రోజులు స్టాక్ కూడా ఉంటుంది, వాడుకోవచ్చు. ఇబ్బంది, దీంట్లో ఎర్రగడ్డ వేయలేదు, తెల్లగడ్డే వేసాను కాబట్టి 4-5 రోజులు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక మీ ఇష్టం, 4 రోజులైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. లైక్, షేర్.